మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈరోజు ఇది మొదటి భాగం. యాక్చువల్గా ఈ టైటిల్తో దేవుడు నాటిన నీతి వృక్షములు అని పేరు పెట్టి ఒక పుస్తకాన్ని రాయమని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఎప్పుడో ప్రేరణ కలిగించారండి. కానీ నేనే ఆ టైంకి రాయలేకపోయాను. అయితే నీతిమంతులకు దీవెనలు అని అది మాత్రం రాశాను, కానీ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి అది ఇంకా బయటికి రాలేదన్నమాట. సో ఇప్పుడు దాన్ని చెప్పాలి అని ప్రభు ప్రేరణ కలుగజేశారు. అలాగే నేను చెప్పేటప్పుడు అది పుస్తకంగా కూడా రాయబడుతుందన్నమాట. మీరు నా కొరకు ప్రార్థించండి. బైబిల్ గ్రంథంలో దేవుడు నాటిన నీతి వృక్షములు, మీకే ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఇవి దేవుడు నాటిన నీతి వృక్షాలు, ఇవి లేదా వీళ్ళు ఈ మనుషులు సైతాను నాటిన అవినీతి వృక్షాలు. నీతి వృక్షాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి భూమి మీద, ఆ నీతి వృక్షాలు నీతి ఫలాల్ని ఫలిస్తాయి. అప్పుడు ఆ ఫలాల్ని భుజించిన వాళ్ళు కూడా నీతిమంతులైపోతారనమాట. సో ఆ విధంగా మనం జీవించాలి. యోబు గ్రంథాన్ని చదివినప్పుడు లేదా అబ్రహాంని గురించి చదివినప్పుడు, అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని ఆదికాండం 15:6 రాయబడిందండి. ఇప్పుడు మనం యెషయా 61లో 1-3 వచనాలండి. ప్రభువైన యావే నన్ను తన ఆత్మతో అభిషేకించాడు, పేదలకు సువార్త బోధించడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, అనుగ్రహ వస్త్రాన్ని ప్రకటించడానికి, శోకించు వారిని ఓదార్చుటకు, వారికి బుగ్గికి బదులుగా పూలదండనిచ్చుటకు, ప్రభువే తన కీర్తి కొరకు స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరిడుదురు. ఈ మాట అండి ప్రభు నాతో చెప్పారు. ఇదిగో నా పిల్లల కొరకు నేను ఈ వాగ్దానాలు అడుగుతూ ఉంటానన్నమాట. ప్రభా మీ సేవలో అభిషేకించండి, పరిశుద్ధాత్మనివ్వండి. యాక్చువల్గా ఇది యేసు ప్రభు గురించి యెషయా రాస్తాడండి. అందువల్లనే యేసు ప్రభు ఒకసారి సువార్త బోధించే టైంలో నజరేత్కి వెళ్తాడు. తాను పెరిగినటువంటి నజరేత్కి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినాన ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు యెషయా గ్రంథాన్ని ఇస్తారు చదవడానికి అన్నమాట. అప్పుడు ఇదే చదువుతాడు. యెషయా 61:1 చదివి, ఈరోజు ఈ లేఖనము నా విషయంలో నెరవేరింది అని చెప్తారు. కనుక దేవుడు యేసుప్రభుని ప్రేమించినట్లే మనల్ని కూడా ప్రేమిస్తున్నారు. యేసుప్రభు యోహాన్ 17లో ప్రార్థన చేస్తూ, తండ్రి మీరు నన్ను ప్రేమించినట్లే వీళ్ళని కూడా ప్రేమిస్తున్నారు అని వీళ్ళు తెలుసుకునేలాగా వీళ్ళని సత్యంలో ప్రతిష్ఠించండి, నీ వాక్కు సత్యం అంటాడు. మనము దేవుని యొక్క వాక్యంలో ప్రతిష్ఠించబడాలండి. భూమిలో నాటినప్పుడు దేవుని యొక్క వాక్యము అనే నీటిని మనం పీల్చుకుంటే నీతి ఫలాల్ని ఫలిస్తామన్నమాట. 1వ కీర్తనలో కూడా దావీదు రాస్తాడు 2 మార్గాలని.
దుష్టులు కూర్చొని ఇతరులని గురించి మాట్లాడుతూ వేళాకోళం చేస్తారు. కానీ ఆ బృందంలో మీరు కూర్చోవద్దు, అది నాశనానికి దారితీస్తుంది. 2 త్రోవలు అన్నమాట. కానీ ఇంకొకటి, నీతిమంతులు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు పఠించి ధ్యానించి దాన్ని పాటిస్తారు. అలా పాటించే వాళ్ళు ఎలా ఉంటారంటే ఏటి ఒడ్డున నాటిన వృక్షాల్లాగా. వాని ఆకులు వాడవు, అవి సకాలంలో ఫలిస్తాయి. అతడు అన్ని విషయాల్లో తన కార్యాల్లో జయాన్ని సాధిస్తాడు. అంటే నీతి వృక్షములు ఏవి అంటే ఏటి ఒడ్డున నాటిన వృక్షాలన్నమాట. ఏరు అంటే దేవుని యొక్క వాక్యం. ఒక ప్రవాహంలాగా దేవుని వాక్యం వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలండి మన జీవిత కాలంలో. ఎజికేల్ 47లో కూడా పరలోకం నుంచి, దేవుని సింహాసనం నుంచి ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఆ నది ఇరువైపులా ఉన్న చెట్లు ఎప్పుడు కూడా ఆకులు వాడకుండా ఉంటాయి. వాని ఆకులు మందుల్లో వాడతారు, ఎప్పుడు ఫలిస్తాయి, 12 నెలలని ఉంటుంది. ఆ వాక్యం ఏంటంటే యోర్దాన్, దేవుని యొక్క వాక్యం. మన హృదయంలో ఇదో యేసుప్రభు ఉన్నారు, దేవుని వాక్యం ఉందంటే ఇప్పుడు ఇలా నా నోట్లోంచి వాక్యం ప్రవహిస్తుంది అన్నమాట. ఈ ఏరు దేవుని వాక్యం అనే ఆ ఏటి ఒడ్డున నాటబడిన వృక్షాలుగా మనం ఉండాలి. ఆ వృక్షాలు ఎట్లా నీటిని పీల్చుకుంటాయో మనము ఈ దేవుని వాక్యాన్ని పీల్చుకోవాలి. కళ్ళ ద్వారా చదవాలి, చెవుల ద్వారా వినాలి, నోటితో చెప్పాలి. ఈ కళ్ళ నుంచి, మనసులో నుంచి, హృదయంలోనికి ఈ వాక్యం వెళ్ళి మళ్ళీ నోటిలోంచి రావాలి. ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఇక్కడికి, అక్కడి నుంచి నోట్లోంచి ప్రవహించాలన్నమాట. అది మీరు దేవుడు తన కీర్తి కొరకు నాటబడిన నీతి వృక్షములు. మీరు చెప్పుకోవాలి, నేను దేవుడు తన కీర్తి కొరకు నాటబడిన నీతి వృక్షాన్ని, నీతి ఫలాల్ని ఫలిస్తాను. ఆ ఫలాలు భుజించిన వాళ్ళు కూడా నీతి మార్గంలో వాళ్ళు పయనిస్తారు. బాప్తిస్మ యోహాను, ఇంకా చాలామంది అండి, నెహీమియా, ఎజ్రా, 2 రకాల మనుషుల్ని మనం సైడ్ బై సైడ్ చూస్తామన్నమాట. ఒకరు నీతిగా జీవిస్తుంటారు, ఒకరు అవినీతిగా జీవిస్తుంటారు. మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఊరిలో కావచ్చు, ఒకరు నీతి వృక్షం అయితే ఒకరు అవినీతి వృక్షంగా ఉంటారు. కానీ మీరు అవినీతి వృక్షము అనే ఆ వ్యక్తి ఫలాల్ని మీరు భుజించొద్దు. అంటే ఆ వ్యక్తి అధికారం క్రిందికి, ప్రభావం కిందికి మీరు రావద్దు. వాళ్ళని చూసి వాళ్ళు నడిచిన బాటలో మీరు నడవద్దు. మీరు నీతి వృక్షాలు ఫలించే నీతి ఫలాల్ని మీరు భుజించి మీరు కూడా నీతి మార్గంలోకి రావాలండి. దానియేలు 12:3లో దానియేలు గురించే చెప్తున్నారనమాట. అనేకులను నీతి మార్గంలో నడిపిస్తాడు. అలా అనేకులను నీతి మార్గంలో నడిపించే వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారంట. యేసు ప్రభు కూడా చెప్తారు, మత్తయి సువార్త 13లో దేవుని రాజ్యాన్ని గురించి చెప్తూ 43వ వచనంలో చెప్తారు, నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశిస్తారు. మీ గురించే చెప్తున్నారనమాట యేసుప్రభు. యేసుప్రభువే నీతిమంతుడండి. ఆయన నీతిమంతుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. 2 కొరింథీ 5:21లో పౌలు రాస్తాడు యేసుక్రీస్తుని గురించి, ఆయన నీతిమంతుడు, పాపరహితుడు, ఆయనలో ఎలాంటి పాపం లేదు. కానీ దేవుడు అలాంటి నీతిమంతుని మీద, పాపరహితుని మీద మన పాపాలన్నీ ఆయన మీద మోపి ఆ యేసుక్రీస్తు యొక్క నీతిని మనకిచ్చి మనల్ని నీతిమంతులుగా చేశాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి యేసు ప్రభుని పాపంగా చేశాడు. సిలువలో మన పాపాన్ని ఆయన తన మీద వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారు అంటే 1 పేతురు 2:24 మీరు చదవాలండి, మీ హృదయంలో రాసుకోవాలి. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా యేసు ప్రభు మన పాపాల్ని తన మీద వేసుకొని సిలువకి చేర్చారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత రావాలంటే ముందు మనం ఏం చేయాలంటే మన పాపాలని యేసు ప్రభు చెంత ఒప్పుకున్నప్పుడు ఆయన సిలువకి కొట్టి, ఆ పాపాన్ని సిలువకి కొట్టి ఆయన సమాధి చేయబడినప్పుడు మన పాపమంతా సమాధి చేయబడింది.
మన పాప స్వభావం సమాధి చేయబడింది కనుక యేసుక్రీస్తుతో పాటు ఆయన నీతిని ధరించుకొని ఆయన నీతికి సాక్షులుగా మనం జీవించాలండి. మీరు ప్రతి ఒక్కరూ దేవుడు నాటిన నీతి వృక్షంగా ఉండాలి, నీతి ఫలాల్ని ఫలించాలి. మీరే ఒక మండుచున్న కాగడ, నీతి కాగడలాగా మండాలి. ముందుగా బైబిల్ గ్రంథంలో ఉన్న 73 పుస్తకాల్లో ముందుగా వ్రాయబడిన గ్రంథం యోబు గ్రంథం అండి. ఆది కాండము 11వ అధ్యాయంలో ఇది జరుగుతుందన్నమాట. క్రీస్తు పూర్వం 2000 అప్పుడు ఈ యోబు నివసించిన ఊజు అనే పట్టణము అబ్రహాం నివసించిన హూరు అనే పట్టణానికి దగ్గరగా ఉంటుందండి. మీరు మొదటి మ్యాప్ చూస్తే అక్కడ అబ్రహాము ప్రయాణం చేసిన స్థలాలు అని ఉంటుందండి ప్రదేశంలో. ఇక్కడ నుంచి చూడాలి, ఇది కుడివైపు అంట ఊరు అని ఉంటుంది. అక్కడి నుంచి దేవుడు ఆయన నడిపించుకొని హారాన్ వరకు వస్తాడు. అక్కడ వాళ్ళ నాన్న తెరా మరణిస్తాడు. ఇంకా చిన్న తమ్ముడు నాహోర్ అక్కడే ఉంటాడు. హరాన్ ముందే మరణిస్తాడు. అక్కడి నుంచి మళ్ళా నడిపించుకొని కానా దేశానికి తీసుకొని వస్తాడండి. అయితే ఈ అబ్రహాం నివసించిన ఊరు ప్రక్కనే ఊజు ఉంటుందన్నమాట. అక్కడ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాడు జరిగిన చరిత్ర ఈరోజు మనం చూద్దామండి. యోబు గ్రంథము. యోబుని గురించి పరిశుద్ధాత్మదేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడో 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. ఇందులో 42 అధ్యాయాలు ఉంటాయి, కానీ నేను కొంచెంగా చెప్తాను. నేను ఎప్పుడు ఒక కోరిక మీ విషయంలో, మీరు చనిపోయే ముందు ఒక్కసారి బైబిల్ అంతా ఎందుకు చదవకూడదు? ఇది ఒక్కటే దేవుడు రాసిన గ్రంథం, చదివి ఎందుకు పాటించకూడదు? మీరు నిర్ణయం తీసుకోండి. కనీసం 4 సువార్తల్లో మత్తయి సువార్త, లూకా, కీర్తనలు. ఇప్పుడు యోబు కొంచెం చూద్దామండి. ఊజు దేశమున యోబు అనే ఒక నరుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరముగా ఉండువాడు, దేవునికి భయపడువాడు. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మదేవుడు ఎలా పరిచయం చేస్తున్నాడో చాలా జాగ్రత్తగా మనం బైబిల్ చదవాలండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి గురించి ఏం చెప్తున్నారు అని చెప్పి అన్నమాట. ఆయన ఎట్లా ఉన్నాడంటే ధర్మాత్ముడు, అంటే ధర్మ మార్గంలో నడిచాడనమాట. దోషరహితుడు. ఆయన ఏ విధంగా నాలుక, కన్నులు, చెవులు, మనసు, హృదయం, శరీరం ఎక్కడ దోషం లేదన్నమాట. పాపమునకు దూరముగా ఉండువాడు, దేవుని పట్ల భయ భక్తులు కలిగినవాడు. భక్తి అంటే జపాలు చెప్పడం అన్నమాట. కానీ భయము అంటే దేవుణ్ణి గౌరవించి దేవుని యొక్క మాటని పాటించడము. అది ధర్మాత్ముడు అన్నమాట. భక్తి వేరండి. భక్తి ఎంతమంది భక్తిగా ఉంటూ, అందరి ముందు భక్తిగా ఉంటూ చీకటి పనులు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ దేవునికి భయపడడం అంటే ఆయనని గౌరవించడం, గౌరవించి ఆయన మాటకి విధేయత చూపించడం. ఇది ప్రభువు వాక్కు అంటారు కదా బైబిల్ చదివిన తర్వాత. ఇది ప్రభువు వాక్కు అంటే ఏ మనిషి వాక్కు కాదు, కనుక దీన్ని నేను పాటించాలి, నేను ఈ వాక్యం ప్రకారం జీవింతునుగాక, ఈ మాట చొప్పున నేను జీవింతునుగాక అని చెప్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. అయితే చూడండి ఆయనని గురించి ఏమని రాయబడింది. మొదటి 2 అధ్యాయాలు మీరు తప్పకుండా చదువుకోవాలండి. ఆ తర్వాత ఈరోజైతే నేను 8వ అధ్యాయం కొంచెం చెప్తాను. ఆ తర్వాత 27 కొద్దిగా, 19 కొంచెము, అక్కడక్కడ 31, చివరిలో 42 తప్పకుండా చదువుకోవాలి. కొద్దిగా చెప్తున్నాను. ఈయనకి ఎలా ఉన్నాడు చూడండి. ఊజు దేశంలో ఈయన నివసిస్తున్నాడు. ఆయన క్వాలిటీస్ గురించి చెప్పారు. మొత్తం తూర్పు దేశాల్లో నివసించిన వాళ్ళందరిలో ఈ యోబు మహాసంపన్నుడు అంటండి. తూర్పు దేశాలంటే ఇప్పుడు యాక్చువల్గా ఆ టైంలో ఇరాకు, ఈ దేశాలన్నమాట. అక్కడ ఆయన సమాధి కూడా ఇప్పుడు కూడా ఓమన్లో ఉందన్నమాట. అయితే అందరిలోకి ఆయన సంపన్నుడు అంట. అయితే ఆయనకి ఎలా సంపన్నుడు? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 1000 ఎడ్లు, 500 గాడిదలు ఉన్నాయి. మనకి చూడండి ఒక 2 ఎడ్లు ఉంటాయి మామూలుగా ఊర్లో అయితే, ఒక 100 గొర్రెలు మహా అంటే. కానీ 7,000
గొర్రెలంటే ఎంతమంది పని వాళ్ళండి, 100 గొర్రెలకు ఒక్కొక్కరిని పెట్టినా చూడండి, అంత విస్తారమైన సంపద కలిగి ఉన్నాడనమాట. ఆ తర్వాత ఆయన పిల్లలు కూడా 7 కొడుకులు 3 బిడ్డలు, అంటే 10 మంది అనమాట మొత్తం. ఆయన అంత ఇదిగా ఉండి కూడా చూడండి, ఆయన పిల్లలు వంతుల వారీగా ఒక్కొక్కరి ఇంట్లో వాళ్ళు విందులు చేసుకునేవాళ్ళంట. అంటే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనమాట, ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క నెల వాళ్ళు మగపిల్లలు విందులు చేసుకున్నప్పుడు వాళ్ళ ఆడపిల్లల్ని కూడా పిలుచుకుంటారు, అందరూ కలిసి విందు చేసుకొని ప్రేమగా ఉంటున్నారు. అలా పెంచాడనమాట. అయితే ఈ విందు జరిగిన తర్వాత మరుసటి రోజు అందరూ వాళ్ళ డాడీ ఇంటికి రావాలి, యోబు ఇంటికి రావాలి. యోబు వేకువనే లేచి, అంటే 3 గంటలకండి, ఒక్కొక్క కొడుకు కొరకు ఆయన, ఒక్కొక్క బిడ్డ కొరకు ఆయన దేవునికి ప్రార్థించేవాడంట. ప్రాయశ్చిత్త బలి అంటే నా కొడుకు ఆ విందులో ఏదైనా తప్పుగా మాట్లాడాడేమో, దేవుని నిందించి పాపం కట్టుకున్నాడేమో, ప్రభా నా పెద్ద కొడుకు చేసిన పాపాలు మన్నించండి అని ఒక గొర్రె పిల్లని బలిగా రక్తాన్ని అర్పించడం అనమాట. అలా ఒక్కొక్కరి కొరకు అంటే ఎంత టైం పడుతుందండి. నోటితోటి పిల్లల పేర్లు చెప్పి లేవగానే ప్రభా నా పిల్లల్ని ఆశీర్వదించు, వాళ్ళు బైబిల్ చదువుకొని నీ చిత్త ప్రకారం వాళ్ళు జీవించుదురుగాక. ప్రొద్దున లేచినప్పుడు ఒక ఆలోచన అనమాట, ప్రభా అయ్యా నీ హస్తం నా పిల్లల మీద ఉంచండి, మీరు మగవాళ్ళైతే నా భార్య మీద ఉంచండి, నా మీద ఉంచండి, మీ చిత్తమే మేము చేయాలి ప్రభా, మీ సన్నిధి మాతో ఉంచండి, మంచి కాపరిగా ఉండండి. చిన్న చిన్న ప్రార్థనలు నీకు వందనాలు ప్రభా అని చెప్పి అలా ఉంటున్నాడు అనమాట. అయితే యోబు ఈ విధంగా జీవిస్తున్నాడు. ఊజు దేశంలో మహాసంపన్నుడు, మరి దేవుని విషయంలో కూడా మహాభక్తి కలిగిన వాడండి. అది డబ్బు ఉన్నప్పుడు దేవుని ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనమాట. మనకి డబ్బు వస్తుంటే దేవునికి దూరం కావద్దండి. దావీదు నుంచి కానీ యోబుని గురించి కానీ ప్రభు నాతో చెప్తారు అదే, అమ్మ నేను వీళ్ళని ఆశీర్వదించి డబ్బు ఇస్తూ ఉంటే నాకు దూరం అయిపోతున్నారు ఈ పిల్లలు, కష్టాలు ఇచ్చినప్పుడేమో నన్ను పట్టుకొని ఉంటున్నారు, నా పిల్లలు నా దగ్గర ఉండాలంటే మరేం చేయాలి? మనకి ఎంత సంపద ఇచ్చినా మన మనస్సు దేవుని మీద నుంచి దేవుడిచ్చిన ఆశీర్వాదాల మీదకి వెళ్ళొద్దండి. మనకి దేవుడే ఆస్తిగా ఉండాలన్నమాట. అది యోబు జీవితంలో జరుగుతుంది. అయితే యోబు చూడండి, ఒకసారి మరి సైతాను పరలోకానికి వెళ్తాడు. మన దూతలు కూడా, కావలి దూతలు దేవుని దగ్గరికి వెళ్ళి మన గురించి రిపోర్ట్స్ ఇస్తారు. దేవుడు అడుగుతారు, జసింత ఎలా ఉంది, ఇంకా ప్రార్థనలో ఎదుగుతుందా, ఇంకా నేను చెప్పిన పని చేస్తుందా, ఎన్ని గంటలు బైబిల్ చదువుతుంది, ఎన్ని గంటలు ప్రార్థిస్తుంది, ఎలా ఉంది, కుటుంబం ఎలా ఉంది, దేవుడు నా గురించి ఒక్కొక్కరి గురించి అడుగుతారు. అలా అందరూ దూతలు వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి వస్తుంటే వాళ్ళతో పాటు మరి దేవదూతలాగా వేషం వేసుకొని వెలుగుదూతలాగా దేవుని దగ్గరికి వెళ్ళాడు సైతాన్. అప్పుడు దేవుడికి తెలుసు కదా, సైతాన్ ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద తిరిగి తిరిగి వస్తున్నాను, ఏ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఎవరు తాగుబోతులుగా చేయాలి, ఎవరు అవినీతిగా పొలాలు సంపాదించాలి, ఏ భార్య భర్తల్ని విడగొట్టాలి, అలాంటి ఆలోచనలు అనమాట. వాడు చేసేది ఏంటి, భూమి మీద నాశనం చేయడానికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, దొంగిలించడానికి, మన కుటుంబాల్లో ఉన్న సమాధానాన్ని, పరిశుద్ధతని దొంగిలించడం, సమాధానాన్ని దొంగిలించడానికి, ఆత్మల్ని, మన పిల్లల్ని దొంగిలించడానికి వస్తాడు. అయితే ఈసారి దేవుడు ఏమంటున్నారంటే, ఇదిగో సైతాను మరి అందరినీ ఇట్లా 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 చూసొచ్చావు కదా, నా భక్తుడైన యోబుని చూసావా, అతడు ఎవరనుకుంటున్నావు? సైతాన్తో చెప్తున్నాడు దేవుడు, పరలోకంలో దేవదూతల ముందు దేవుని నోట్లోంచి వస్తుందన్నమాట. అతడు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. యోబు 1:8 అన్నమాట. అప్పుడు సైతాన్ అంటాడు, ఊరికే యోబు మీ పట్ల భయభక్తులు చూపిస్తున్నాడా, మీరేమో ఆయన పిల్లల్ని, ఆయన ఆస్తిని, ఆయనని చుట్టూ అగ్ని కంచె వేసి కాపాడుతున్నారు. యోబు 1:10 అన్నమాట. మనం ఇది ప్రార్థనగా మార్చుకోవాలి. నా చుట్టూ, నా పిల్లల చుట్టూ, ఆస్తి చుట్టూ, ఇంటి చుట్టూ అగ్ని కంచె వెయ్యండి, జకర్యా 2:5 చెప్పినట్లుగా. ఇలా మనం ప్రార్థించుకోవాలి. ఇది ఈ 4 లక్షణాలు నాలో ఉండాలి, యోబులో ఉన్న లక్షణాలు అని మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యం ప్రకారం మనం జీవించాలి. మీరు ఇవన్నీ తీసేశారనుకోండి, యోబుకి ఇంత ఆస్తి ఇచ్చారు, విస్తారమైన ఆస్తి తీసేయండి, పిల్లల్ని తీసేయండి, అప్పుడు యోబు మీ ముఖం మీదనే మిమ్మల్ని శపిస్తాడు.
దేవుడు అనుకుంటారు, సరే ఒక పరీక్ష పెడదాము యోబుకి అని చెప్పి, సైతాను నీకు ఆయన పిల్లల మీద ఆస్తి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను అనగానే సంతోషంగా పరలోకం కిందికి వచ్చేస్తాడు, అన్నిటినీ చంపేస్తాడు. మీరు చదువుకోండి మెల్లగా. ఆస్తి, గొర్రెలు, అన్నీ అంటే గొర్రెలు ఒంటెలు అవి. చివరికి వాళ్ళ పెద్ద కొడుకు ఇంట్లో 10 మంది పిల్లలు విందు చేసుకుంటుంటే వాళ్ళని కూడా పెనుగాలిలాగా వచ్చేస్తాడండి. తుఫాను గాలి, ఎడారి నుంచి వచ్చే గాలి అన్నమాట. ఏదేని తోటలోంచి వచ్చేది కాదు. పరలోకం నుంచి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ గాలి వచ్చింది. మరి సైతాన్ కూడా గాలి, చెడు గాలి అన్నమాట, గాలి సోకింది అంటారు. అలా గాలి, ఎడారి నుంచి గాలి వచ్చి ఆ ఇంటి మెయిన్ మూల స్తంభాన్ని మోదినప్పుడు ఇల్లు కూలి పిల్లలందరూ చనిపోతారు 10 మంది. అప్పుడు యోబుకి ఆ సమాచారాన్ని ఇచ్చినప్పుడు యోబు కుర్చీలో కూర్చొని ఉంటాడు. అనేక మంది వస్తారు ప్రొద్దున్నే సహాయం కొరకు, విధవరాండ్లు, మరి అనాథలు. ఇంకా లేచి బట్టలు చించుకొని తల మీద దుమ్ము పోసుకొని సాష్టాంగపడి ఆయన ఏమంటాడంటే, పరలోకం వైపు చూసి, నేను దిగంబరుడుగా తల్లి కడుపులోంచి వచ్చాను, దిగంబరుడుగానే భూగర్భంలో కలిసిపోతాను. ఆ దేవుడు ప్రభు నాకు తాను దయచేసిన వాణిని అన్నిటినీ తిరిగి తీసుకున్నాడు, ఆయనకి మహిమ స్తుతి కలుగునుగాక. ఇదండి జ్ఞానం. నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలే, పోయేటప్పుడు తీసుకెళ్ళను. ఏదైతే ఇప్పుడు నేను కలిగి ఉన్నానో అవి ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, అది ఆయన ఇష్టం. ఆయనకి స్తుతి. అన్నీ కోల్పోయినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడండి. ఇది ఒక ధర్మాత్ముడు అన్నమాట. ఆ తర్వాత సైతాన్ మళ్ళా పైకి వెళ్తాడు. చూసావా, దేవుడు అంటారు, అనవసరంగా నాతో ఇంత శ్రమ పడేలాగా చేశావు. యోబు ఇంకా చూడు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. దేవుడు రెండో మాట చెప్తున్నారు, ఇప్పుడు ఆయన మీద నాకు పర్మిషన్ ఇవ్వండి ఆయనను తాకడానికి. దేవుడు అంటారు, సరే ఆత్మను తాకొద్దు, శరీరాన్ని తాకడానికి పర్మిషన్ ఇస్తున్నాను, అనుమతి. కిందికి వచ్చేస్తాడు. యోబుకు అన్ని పుండ్లు, వాసన, రసికారి, ఇట్లా ఏంటి పురుగులు తింటూ ఉంటాయన్నమాట. ఇంకా దురద ఎక్కువైపోతుంది పురుగులు తింటుంటే. అప్పుడు చిల్ల పెంకులతో గోక్కుంటుంటాడు. ఆ పుండ్ల వల్ల శరీరం చాలా వికారం అయిపోతుంది అనమాట. యెషయా 52లో యేసుప్రభు గురించి రాయబడుతుంది, ఆయన వికృత రూపం దాల్చినందున ఎవరు ఆయనని గుర్తించలేకపోయారని. 52:13లో. యోబుకు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు భార్య అంటుంది, ఎంత వాసన, నీ వాసన నేను భరించలేను, ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు, ఇంకా ఇంకా దేవుని స్తుతిస్తున్నావు. స్తుతి పాటలు పాడుతూ ఉన్నాడండి. నువ్వు దేవుణ్ణి శపించి చనిపోరాదు అని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు 3 స్నేహితులు వస్తారండి. వచ్చి వాళ్ళు ఓదార్చడానికి వచ్చి, వాళ్ళు ఎంత హింస పెడతారంటే, ఒక్కటి చెప్తాను. 3 స్నేహితులు బిల్దదు 8వ అధ్యాయం మీరు చదివితే 5, 6, 7 వచనాలండి. నేను స్క్రీన్ మీద కూడా మీరు చూడండి, నేను చదువుతాను. నువ్వు నిజంగా దైవభక్తుడైతే, నిజంగా పరిశుద్ధుడైతే దేవునికి మొరపెట్టుకో. అప్పుడు దేవుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థానమును ఆయన వర్ధిల్ల చేయును. కానీ ఒక గొప్ప సత్యం అన్నమాట. నీ నీతికి తగినట్లుగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే నువ్వు నీతిగా జీవించు. నీతి అనే పునాదుల మీద నీళ్ళు కట్టుకో అంటే దేవుని వాక్యం అన్నమాట. అట్లా ఆయనని హింసిస్తూ ఉంటే ఇంకా టైం అయిపోయింది కాబట్టి నేను బ్రీఫ్గా చెప్తా అండి. 19వ అధ్యాయంలో 25లో యోబు ఏమంటాడంటే, మీరు ఇంతగా నన్ను బాధ పెట్టకండి దయచేసి, నా విమోచకుడు, నన్ను విమోచించువాడు పరలోకంలో ఆయన సజీవుడు, జీవం గల దేవుడు ఆయన. నేను నా శరీరం కృషించిపోతుంది పుండ్ల వలన, కానీ ఆ దేవుణ్ణి నేను నా కళ్ళతో చూస్తాను, ఆయన నన్ను ఈ శ్రమలోంచి బయటికి తీసుకొని వస్తాడు అనే మాట మాట్లాడతారండి. ఇంకా తన స్నేహితులతో ఏమంటాడంటే, ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వెన్ని పాపాలు చేసావో 8వ అధ్యాయం 5 చదివితే, నీ పిల్లలు చేసిన పాపానికి దేవుడు సరిగ్గా శిక్షించారులే. 10 మంది బిడ్డలు చనిపోతే ఓదార్చడానికి వచ్చి మాట్లాడవలసిన మాటలు అండి. ఇలాగే మాట్లాడతారు కొంతమంది కష్ట సమయంలో. కానీ అప్పుడు యోబు ఏమంటాడంటే వాళ్ళతోటి, ఇదో నువ్వెన్ని పాపాలు చేసావంటే, ప్రభువా నా బొందిలో నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధం చెప్పదు, ఈ పెదవులు
అసత్యం పలుకవు. ఇది అండి ధర్మాత్ముడు చేయాల్సింది. తర్వాత నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని. యోబు 31:1 అన్నమాట. ఈ రెండు ముఖ్యమైనవండి. ఒక మనిషి ఎలాంటి వాడు అంటే నాలుక కళ్ళే, నువ్వేం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఈ రెండు అన్నమాట. పరిశుద్ధంగా ఉన్నాడు యోబు. అందువల్ల దేవుడు ఆయన దిగి వచ్చి ఆయన కోల్పోయిందంతా కూడా రెండంతలు ఇస్తారు. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తుపూర్వం 2000 కదండి. ఆ శ్రమ తర్వాత కూడా మరి భార్య తిరిగి వస్తుంది, మళ్ళీ 10 మంది పిల్లలు, ఆయన పిల్లల్ని 4 తరాలు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంట. శ్రమ ఎప్పుడు వచ్చిందో వయసు రాయలేదు, కానీ ఎందుకంటే 10 మందికి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. 60 సంవత్సరాల తోబిత్కైతే 60 అని చెప్తారు, 62 అని. తర్వాత 140 సంవత్సరాలు జీవించాడంట యోబు అన్నమాట. దేవుడు నాటిన నీతి వృక్షం, కామ దృష్టితో పరాయి స్త్రీని చూడలేదు. చెప్తాడు, నాలుకతో అబద్ధం చెప్పలేదు, నా అంతరాత్మ నేను నిర్దోషిని అన్న భావాన్ని నేను విడిచిపెట్టాను, నా అంతరాత్మ నన్ను గద్దించట్లేదు. ఎందుకంటే మనలో ఉన్న అంతరాత్మ మనస్సాక్షి అన్నమాట. నాలుకతో అబద్ధం చెప్పలేదు, కళ్ళతో పరాయి స్త్రీని కామదృష్టితో చూడలేదు, నేను పేదవాళ్ళకి పెట్టకుండా ఒక్కరోజు కూడా భుజించలేదంటాడు. మీరు 29, 30, 31 3 అధ్యాయాలు తప్పకుండా చదవండి, 1, 2 తర్వాత. చివరికి 42 అన్నమాట. దేవుడు అన్నీ ఆయనకి ఇచ్చేస్తారు. ఇప్పటికి కూడా ఆయన సమాధి ఓమన్లో ఉందండి. దేవుడు నాటిన నీతి వృక్షం అన్నమాట. నేను ముగించే ముందు కొన్ని ఈయన విషయంలో అప్లై అయ్యే నీతిమంతులకు దీవెనలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి, ఓకేనా? నీతిమంతులకు దీవెనలు. నీతిమంతుల ఇండ్లను దేవుడు ఆశీర్వదించును, నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగివచ్చును. అందుకే అన్ని ఆశీర్వాదాలు అన్నమాట యోబుకి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు అట్లా. నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణంనకు సంతోషకరం, ఎందుకంటే అందరికీ సాయం చేసేవాడు అనమాట. నీతిమంతుడు ఎన్నడూను కదిలింపబడడు, చాలా కష్టాలు వస్తాయి కానీ కదిలింపబడడు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, నీతిమంతుడు విజ్ఞాన వాక్యములు పలుకును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ ఆ ఆపదలన్నిటి నుండి ప్రభు అతన్ని కాపాడతాడు. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూడండి. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభు ఆలించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇంకా చివరిగా ఒకటి చదువుతానండి. వాళ్ళ ఫ్రెండ్ బిల్దద్ ఏమంటాడంటే, యోబు 8, 5, 6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, ఆయనకు మొరపెట్టుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఇది యోబు 8, 5 అండి. నీ నీతికి తగినట్లుగా దేవుడు నీ ఇంటిని వర్ధిల్ల చేస్తారు. అంటే మీరు వర్ధిల్లాలి దేవుని మందలో ఉన్నప్పుడు. అంటే నీతి అనే ఆస్తిని మనం చేకూర్చుకోవాలన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీరు నాటిన నీతి వృక్షంగా యోబు జీవించాడు ప్రభా. ఇప్పటికీ కూడా ఆయన సమాధి మరి ఓమన్లో చూస్తూ ఉన్నాం. నీతి ఫలాల్ని ఫలించాడు. నా నాలుకతో నేను అబద్ధాలు చెప్పలేదు, నా కన్నులతో పరాయి స్త్రీని కామదృష్టితో నేను చూడలేదు, పేదలకి పెట్టకుండా ఒక్కరోజు కూడా నేను భుజించలేదు, నేను గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, న్యాయంనే వస్త్రముగా ధర్మంని తలపాగగా ధరించాను అని యోబు తన గురించి చెప్పుకుంటూ ఉన్నాడు ప్రభా. మీరే యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నారు పరలోకంలో. సైతాన్కే చెప్తున్నారు, యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపం నాకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. అలా మేం కూడా పరలోక తండ్రి, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరూ కూడా ఈ లోకంలో మీరు నాటిన నీతి వృక్షములుగా వాళ్ళు నీతి ఫలములను ఫలించుదురుగాక, అనేకులను నీతి మార్గంలో నడిపించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నాటిన నీతి వృక్షాలుగా మీరు నీతి ఫలాల్ని ఫలించండి. ఆ నీతి ఫలములను భుజించి అనేకులు నీతి మార్గంలో నడిచి
పరలోక తండ్రి ఇంటికి చేరుకొందురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు పరలోక జల్లు మంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు ఇది జీవ జల్లు